ఈ మధ్య కాలంలో సంతానలేమితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. గణాంకాల ప్రకారం ప్రతి 7 జంటల్లో ఒక జంట సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఒక సంవత్సరం పాటు సాధారణ అసురక్షిత సెక్స్లో పాల్గొన్న సంతానం కలగకపోతే వారికి సంతానోత్పత్తి సమస్య ఉన్నదని చెప్పవచ్చు. అయితే సంతానం కోసం ప్రయత్నించేవారు ఫెర్టిలిటీకి సంబంధించిన మంచి ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. గర్భం పొందడానికి కొన్ని నెలల ముందు నుంచి ఈ ఆహారాలను తినడం వల్ల తప్పకుండా గర్భం ధరించవచ్చు. అలాగే గర్భం పొందడానికి శరీరాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవాలి. అందుకోసం ఓ స్మూతీ రెసిపీ ఉంది. ఇది ఫెర్టిలిటీని పెంచుతుంది. అయితే దీన్ని ప్రయత్నించడానికి ముందు రెగ్యులర్ డాక్టర్ని కలవడం మంచిది. మరి ఫెర్టిలిటీని పెంచడంలో బూస్టులా పనిచేసే ఆ స్మూతీ రెసిపీ గురించి తెలుసుకుందాం. ముందుగా నచ్చిన గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ను బ్లెండర్లో వేసి బ్లెండ్ చేయాలి. వాడటానికి ముందు ఆకుకూరలను శుభ్రంగా కడగాలి. 1 కప్పు ఆకుకూరలు సరిపోతాయి. ప్రోటీన్ పౌడర్ తాగడానికి డాక్టర్లు అనుమతిస్తే దాన్ని గ్రీన్ లీఫ్స్ పేస్ట్లో వేసి మళ్ళీ బ్లెండ్ చేయాలి. ఈ ప్రోటీన్స్ మిక్స్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. 1 కప్పు కొబ్బరి నీళ్లు లేదా కోకోనట్ మిల్క్ను అందులో జోడించాలి. అలాగే అందులో గుప్పెడు ఫ్లాక్స్ సీడ్స్ లేదా చియా సీడ్స్ని మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా అవోకాడోను కూడా మిక్స్ చేయాలి. అవోకాడో హెల్తీ ఫ్యాట్ని అందిస్తుంది. ఈ మిశ్రమానికి గుప్పెడు బెర్రీస్, చెర్రీస్ వంటివి తీసుకొని బ్లెండర్లో వేసి మిక్స్ చేయాలి. అన్ని మిక్స్ జార్లో వేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని బ్లెండ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఇది తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ మిక్స్ చేసిన తర్వాత మొదట కొద్దిగా తాగి చూడాలి. 5 నిమిషాల తర్వాత మొత్తం స్మూతీని తాగాలి. తర్వాత 1 కప్పు లెమన్ వాటర్ తాగాలి. అంతే, ఫెర్టిలిటీ బూస్టింగ్ రెసిపీ రెడీ. దీన్ని రెగ్యులర్గా తాగుతుంటే ఫెర్టిలిటీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీన్ని తీసుకునే ముందు మీ వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.